ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ ఆరంభం. అది ఈ మాత్రం ఎంకరేజ్మెంట్ ఉంటే దూసుకెళ్ళిపోవచ్చు. నిజంగా ఈ ఆరంభం సినిమా టీం అందరికీ కూడా ఇది కేవలం ఆరంభం మాత్రమే. సినిమా రిలీజ్ అయ్యాక వీళ్ళకొచ్చే అప్లాజ్ అంతా ఇంత కాదు. టీజర్ చూసాక ఎంత బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. నిజంగా డిఓపికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. దేవ్దీప్ గాంధీ గారు ఎంత మంచి విజువల్స్ ఉన్నాయి. అసలు చూసే కొద్దీ ఇంకా ఇంకా చూడాలి అనిపించే విజువల్స్. ఈ మధ్య కాలంలో ఇలాంటి విజువల్స్ నిజంగా ఎక్కడ చూడలేదనే చెప్పుకోవాలి. హార్డీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఆరంభం. అండ్ స్పెషల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్లో అయితే నాకు 1 minute 20 seconds దగ్గర అదేదైతే మ్యూజిక్ ఉందో చాలా అల్టిమేట్గా అనిపించింది. మరీ బ్యాక్వర్డ్ చేసుకొని విన్నాం మేమందరం కూడా. హార్డీ కంగ్రాచులేషన్స్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ఆరంభం. అండ్ ఈ సినిమాలో చాలా మంచి సింగర్స్ పాడడం జరిగింది. స్పెషలీ లెజెండరీ సింగర్ ఎస్పి చరణ్ గారు ఒక పాట పాడడం జరిగింది. అండ్ అలానే అమాయకంగా అన్న పాటని శివాని నగరం గారు పాడడం జరిగింది. అండ్ అలానే తొలినేస్తమా అన్న పాటని సింజిత్ హెగ్డే గారు పాడడం జరిగింది. అండ్ అలానే అనగనగా అన్న పాట ఎంత మంచి అప్లాజ్ ని సొంతం చేసుకుందో చూసాము. హార్డీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఆరంభం. అండ్ ఇందులో మెయిన్ లీడ్స్ గా మోహన్ భగత్ గారిని అండ్ అలానే సురభి ప్రభావతి గారిని అండ్ అలానే లక్ష్మణ్ మీసాల గారిని చూస్తున్నాం. అండ్ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ వాళ్ళ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాం. మే 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. స్పెషల్ గా ఇలాంటి సినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలు ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు ఎంత మంచి బ్రహ్మరథం పట్టారో చూస్తూనే ఉన్నాం మనం అందరం కూడా. ఇలాంటి సినిమాలకి స్పెషల్గా స్టార్ డైరెక్టర్లు, స్టార్ ప్రొడక్షన్ హౌస్లు, స్టార్ హీరోలు, హీరోయిన్లు అక్కర్లేదు. కంటెంట్ ఈస్ ద హీరో ఈ సినిమాకి అని మరొకసారి ప్రూవ్ చేయబోతుంది ఆరంభం అన్న సినిమా. ఫర్ ష్యూర్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరికి కూడా నేను టీజర్ చూసినప్పుడు కొన్ని కమెంట్స్ చదివాను కింద, ఫర్ ష్యూర్గా ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు రావాలి అని. ఐ హోప్ మీకు మంచి మంచి అవార్డ్స్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఇక్కడికి విచ్చేసిన గెస్ట్లందరికీ కూడా అండ్ అలానే మీడియా వారికి అండ్ అలానే కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఆరంభంకి వెల్కమ్ టు ద ఆరంభం ట్రైలర్ లాంచ్ ఈవెంట్. ఏవిటి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అభిషేక్ వి తిరుమలేష్ గారు ప్రొడ్యూసర్ గా అండ్ అలానే దేవ్దీప్ గాంధీ కుండు గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో ఆదిత్య తివారీ గారు అండ్ అలానే ప్రీతం గాయత్రి గారు ఎడిటింగ్ లో అండ్ టీజర్ లో ట్రైలర్ లో చూసాం ఎంత మంచిగా ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నాయి. అండ్ సినిమాలో ఫర్ షూర్ మనల్ని అందరినీ అలరించబోతున్నారు అని చెప్పి అండ్ అలానే సినిజిత్ ఎర్రమల్లి గారి మ్యూజికల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి పాటలకి ఫిదా అయిపోతూ ఉన్నాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆర్ మోస్ట్ ప్యాషనేట్ అండ్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ నాగ్ గారి డైరెక్షన్ లో మెయిన్ లీడ్స్ గా సుప్రీత సత్యనారాయణ గారు అండ్ అలానే మోహన్ భగత్ గారు, భూషణ్ కళ్యాణ్ గారు అండ్ అలానే రవీంద్ర విజయ్ గారు, సురభి ప్రభావతి గారు, అభిషేక్ బోడేపల్లి గారు, లక్ష్మణ్ మీసాల గారు వీరందరూ కలిసి మనకు సంయుక్తంగా మే 10న అందించబోతున్నటువంటి సినిమా ఆరంభం. అండ్ అమ్మ బాబోయ్ ఖైదీలందరూ తప్పించుకొని వచ్చేసారు. చాలా యూనిక్ గా ఉంది మీ అవుట్ఫిట్స్ అన్నీ కూడా. అండ్ ముందుగా టీం అందరికీ కూడా హార్డీ కంగ్రాచులేషన్స్. ముందే చెప్పాలి కదా, నాకు కూడా మీలాంటి అవుట్ఫిట్ ఇస్తే ఒకటి వేసుకొచ్చేదాన్ని కదా. ఎస్, కెన్ వి హ్యావ్ అ ఫోటో ఆప్ ఫర్ మీడియా. ఆరంభం వావ్ టైటిల్ ని ప్రెజెంట్ చేస్తూ వీళ్ళందరూ కూడా ఈ కాస్ట్యూమ్స్ లో ప్రెజెంట్ చేస్తున్న విధానం వాజ్ అల్టిమేట్. సో ఇవాళ ఇంత గ్రాండ్ గా ఈవెంట్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ఇంత మంచి సినిమాని మనకు అందించినటువంటి ప్రొడ్యూసర్ అభిషేక్ తిరుమలేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రింగింగ్ అస్ కంటెంట్ లైక్ దిస్. వీ రియల్లీ లైక్డ్ ఇట్ సో మచ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ May 10th అండి. అండ్ ముందుగా అసలు ఫస్ట్ మీకు ఈ కంటెంట్ ఎక్కడ నచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, దాని నుంచి చెప్పి స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నేను చెప్పాలంటే మా అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. మా నాన్నకి స్పెషల్గా ఆయన నన్ను నమ్మి డబ్బులు ఇచ్చాడు. ఆయన నన్ను నమ్మి ఇదంతా చేయడానికి ఆయన పెట్టిన నమ్మకమే ఆరంభం. చాలా బాగుంది ఫిలిం అని నేను చెప్తే మీరు నమ్మకపోవచ్చు, కానీ మీరు వచ్చి చూడండి, మీరు చూసి చెప్పండి ఎలా ఉందని. నేనైతే నమ్ముతున్నాను. మన అజయ్ చాలా మంచి సినిమా ఇచ్చాడు నాకు. అండ్ ఇప్పుడు భూషణ్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్తే అండి, వచ్చిన అందరికీ వందనాలు. వెల్కమ్ టు దిస్ ఆరంభం. 2 years బ్యాక్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. వినయ్ ఫోన్ చేశాడు. సార్ ఒక సినిమా చేస్తున్నా సార్,
మీరు దాంట్లో ఉండాలి. ఓ ఓకే, ఎటువంటి సినిమా? సైంటిస్ట్ అండి. ఓర్నియా, మళ్ళీ సైంటిస్ట్, మళ్ళీ ప్రొఫెసర్. లేదు సార్ ఒకసారి సార్ మీరు రావాలి సార్. లేదు నాకు డేట్స్ లేవు, ఐ కాంట్ డూ దిస్. లేదు సార్ ఒకసారి మీరు డైరెక్టర్ని కలవండి సార్, ఆఫ్టర్ దట్ యూ డిసైడ్. ఈ క్రూ యావరేజ్ ఏజ్ 23. అందరి ఏజెస్ కలిపితే యావరేజ్ ఏజ్ 23. మై ఏజ్ ఇస్ 2 times that. ఓకే, ఇక్కడెళ్ళి ఇరుక్కుపోయాను రా అనుకున్నాను. వెన్ ఐ రీచ్డ్ షిమోగా, ది ఇంట్రడ్యూస్ మీ టు ద ప్రొడ్యూసర్. అప్పటి వరకు నేను అభిషేక్ని కలవలే. ప్రొడ్యూసర్ వస్తున్నాడు, ప్రొడ్యూసర్ నేను చూస్తున్నా ఎక్కడంటే ఒక కుర్రాడు వస్తున్నాడు ఇలాగా. ఈడా ప్రొడ్యూసరు, సార్ 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 వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. యా ఓకే. ఆ రోజు తర్వాత ఆఫ్టర్ రీచింగ్ షిమోగా, ఫ్రమ్ ద నెక్స్ట్ మార్నింగ్ ఆఫ్ షూట్, ఈ టీం గురించి నాకు తెలిసింది. దిస్ ఇస్ అ ఫ్యాబ్యులస్ టీమ్. ప్రతి ఒక్క పర్సన్ క్రూలో ఆ రోజు ప్రొడక్షన్ కానీ అభిషేక్ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఊరు నుంచి వచ్చి దే హ్యాండిల్ ద ప్రొడక్షన్. అజయ్స్ టీమ్ స్టేయింగ్ ఇన్ దట్. ఏమీ లేదండి, ఆ ఏరియాలో ఒక చిన్న కొండల్లో షూట్ చేసాం. నథింగ్ వాజ్ దేర్. హౌ బ్యూటిఫుల్లీ దే ఆర్గనైజ్ ద షూట్, అన్బిలీవబుల్. నేను స్టార్టింగ్లో మా గురుగారు శ్యామ్ బెనగల్ గారు వాళ్ళతో పనిచేసినప్పుడు అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది. ఒక గ్రూప్, ఒక ఫ్యామిలీ, అందరు కలిసి ఉండడం, కలిసి పనిచేయడం. దాట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. అండ్ పోతూ పోతూ అంటే యాక్ట్ చేస్తూ సినిమా గురించి అర్థం చేసుకున్నా. చెప్తాడు అన్ని కథ ఇలాగుంది అలాగుంది అంటే ఏం అర్థం కాలేదు. కానీ సీన్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ సీన్ వన్ సీన్, సెకండ్ సీన్, థర్డ్ సీన్ అలా చేస్తూ చేస్తూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ఓ మై గాడ్, దిస్ ఇస్ ది ఆరంభం, దిస్ ఇస్ ద బిగినింగ్. వాట్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్, థ్యాంక్ యూ సో మచ్ అజయ్, థ్యాంక్ యూ ది ఎంటైర్ టీమ్, ఎవ్రీ వన్. ద వే అంటే నేను కూడా సడన్లీ 24 అయిపోయానండి ఆ రోజు. అది ఎక్కడి నుంచి ఎనర్జీ వచ్చింది, ఎలా వచ్చింది తెలియదు, కానీ వీళ్ళతో కలిసి వి జస్ట్ మేనేజ్ ద హోల్ థింగ్. ఆల్ మై కాస్ట్, ఎవ్రీ వన్ అరౌండ్ అస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ ద థియేటర్ విల్ బీ అన్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. 10th May తప్పక చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ లవ్లీ షో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రవీంద్ర విజయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక మంచి రోల్లో కనిపిస్తున్నారు, ట్రైలర్లో చూసాం. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 10th May టు ద ఫుల్ లెంత్ ఫిలిం అండి. యా ప్లీజ్. అందరికీ నమస్కారం. ఎన్నో ఏళ్ల తర్వాత ఒక నావల్ని బేస్ చేసి ఓ సినిమా రాబోతుంది తెలుగులో. సో రైటింగ్ మీద ఇంత ఫోకస్ ఇస్తే గనక ఇలాంటి సినిమా తీయలేరు. దానికి ఐ నీడ్ టు కంగ్రాచులేట్ అజయ్ ఆన్ ద చాయిస్ ఆఫ్ ద స్క్రిప్ట్. ఇలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ఒక ధైర్యం కావాలి, ఒక నమ్మకం కావాలి. అండ్ కంగ్రాచులేషన్స్ టు అభిషేక్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్. విజువల్ క్వాలిటీ గురించి, ఎడిట్ గురించి, మ్యూజిక్ గురించి అందరు మాట్లాడేశారు. కంగ్రాట్స్ టు యూ గైస్. దిస్ డస్ నాట్ సీమ్ లైక్ అ డెబ్యూ మూవీ, అ కంప్లీట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. అదే చూడబోతున్నారు మే 10 ఆరంభం అనే మూవీ. డ్రామా కానీ, సైన్స్ ఫిక్షన్ కానీ, ఇంటెన్సిటీ you're truly going to enjoy it. A complete theatrical experience. మే 10 ఆరంభం థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం అజయ్ నాగ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడే మేడం ఏమన్నారంటే టీజర్కి కమెంట్లో ఆస్కర్ రావాలి ఈ సినిమాకి అని చెప్పారు. యాక్చువల్లీ 2 years నుంచి మేమందరూ ఒకే ఫ్లాట్లో ఉంటున్నాం. ఓనర్ ఇప్పుడే కాల్ చేశాడు ఖాళీ చేయమని, ఎందుకంటే ఎక్కువ మంది అయిపోతుంది. సో అలా ఉంది ఇప్పుడు మా జర్నీ. సో 7 years బ్యాక్ ఐ కేమ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్కి వచ్చాను. అప్పటికి నాకు తెలుగు రాదు, ఏం రాదు. నేను అన్నపూర్ణ స్టూడియోస్లో చదువుకోవడానికి వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ మాదాపూర్కి వెళ్ళడానికి ఏదో రాంగ్ బస్ ఎక్కి మెహదీపట్నంకి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళి అన్నపూర్ణ స్టూడియోస్ వెతికితే ఏం దొరకలేదు, మసీలు దొరికినాయి నాకు అంతే. సో ఆ 7 yearsలో లైక్ ఫిలింలో చెప్పినట్టు ఇట్స్ నీదర్ ద జర్నీ నార్ ద డెస్టినేషన్, ఇట్స్ ఆల్వేస్ ద కంపానియన్షిప్. సో
ఈ 7 years I have got all these people and I was able to make this film. And I want to thank Sandeep because నేను ఫస్ట్ ఈ నావెల్ని కోవిడ్లో ఫిల్మ్ చూసి పిచ్చిపట్టి ఏం చేయాలో అర్థం కాక బుక్ షెల్ఫ్లో ఒక బుక్ ఉంటే చదివాను. సో అప్పుడు నాకు శాండీతో కూర్చొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆబ్వియస్లీ మనదంతా ఇప్పుడు లైఫ్. సో నేను శాండీ మా ఊరికి వెళ్ళిపోయి కోవిడ్లో రాసుకున్నాం ఈ స్క్రీన్ ప్లేని. తర్వాత లైక్ వీ వర్క్ హార్డ్, లైక్ వీ గేవ్ సో మచ్ ఆఫ్ ట్రయల్స్, ఇక్కడ ఓకే అవ్వలేదు. దెన్ ఐ మెట్ అభి యాజ్ అ పార్ట్ ఆఫ్ ద డెస్టినీ. So then I was able to make this film, and without Vinay, I think this film would have not happened and it would have not been on the stage enough. And I want to thank my dear friend Prabhu. Like ఆయన చాలా పెద్ద సినిమాలకు సౌండ్ డిజైన్ చేశారండి యాక్చువల్లీ. లైక్ ఆది పురుషులో పనిచేశాడు, జైలర్, లైక్ హీ హాజ్ అ వెరీ బిగ్ పోర్ట్ఫోలియో. బట్ థ్యాంక్స్ ఫర్ వర్కింగ్ ఫర్ మై ఫిల్మ్ అండ్ కమింగ్ హియర్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆది అండ్ ప్రీతం ఫర్ ఎడిటింగ్ మై ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ మచా. అండ్ దేవ్, ఆబ్వియస్లీ నేను దేవ్ రూమ్మేటే కాబట్టి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వీ గెట్ అప్ టుగెదర్, వీ ఈట్ టుగెదర్ అండ్ వీ స్లీప్. నో, వీ డోంట్ స్లీప్ టుగెదర్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ సింజిత్. యాక్చువల్లీ సింజిత్ నాకు ఫస్ట్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఉండేనండి. సో ఆయనతో మనకు వర్కౌట్ అవ్వలేదు. దెన్ సింజిత్కి నేను మెయిల్ పెట్టాను, నాకు ఆయన ఎవరని తెలియదు. ఏ సినిమా అని చెప్పి నన్ను ఆయన నంబర్ బ్లాక్ చేశాడు ఫస్ట్, ఎవరో టైం పాస్ చేయడానికి వస్తున్నాడని చెప్పి. బట్ ఇట్స్ ఓకే సింజిత్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ మై ఫిలిం. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై యాక్టర్స్ బికాస్ సార్ చెప్పినట్టు వీ టుక్ దెమ్ టు వెస్టర్న్ ఘాట్స్. మనకు ప్రొడక్షన్ అంటే అంత ఎక్కువ తెలియదు. లైక్ వీ ఓన్లీ నో ద బేసిక్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, అంతేగాని హౌ టు ట్రీట్ యాక్టర్స్, లైక్ హౌ టు మేక్ దెమ్ కంఫర్టబుల్, ఇవన్నీ మనకు తెలియదు. బట్ ఆ ఏరియాలో వెస్టర్న్ ఘాట్స్లో ఆ టైంలో మనతో పాటు ఉండి మనకు సపోర్ట్ చేసుకొని ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ హర్ష. సో హర్ష అసిస్టెంట్, మన టీంలో ఉన్న అభిమన్యుడు ఆయన. సో నేను చెప్పంగానే వెస్టర్న్ ఘాట్స్లోకి వెళ్ళిపోయి హీ గాట్ ద లొకేషన్స్ ఫర్ అస్. సో ఇప్పటికీ కూడా ఏదైనా మాట్లాడితే సినిమా గురించి అన్ని మాట్లాడిన తర్వాత లాస్ట్లో అందరూ అడుగుతున్నది, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరైనా కానీ, లొకేషన్స్ ఎక్కడ అండి అని అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ షూట్ చేయడానికి. సో హీ గాట్ మీ ద లొకేషన్. అండ్ మహేష్ అన్న ఈస్ ద వన్ హూ ఈస్ హ్యాండ్లింగ్ ఆల్ ద పోస్ట్ ప్రొడక్షన్. థ్యాంక్ యూ మహేష్ అన్న, వితౌట్ యూ నథింగ్ వుడ్ హావ్ హ్యాపెన్. అతిరథ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఇన్ ద ఎంటైర్ టీమ్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ ఇంకెవరైనా మర్చిపోయింటే సారీ అండి, ఎవరు కనిపించట్లేదు. అండ్ రోహన్, తారక్, థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ సో మచ్. సో మా ఫ్యామిలీ మైసూర్లో ఉంటారు కాబట్టి ఇంకా ఎవరు రాలేదు. సో ఐ థింక్ నా ఫ్యామిలీ అండ్ నా తోడు వీళ్ళే. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ సో అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ మోహన్ భగత్ గారు. ఈయన ఎంత సైలెంట్ అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం రిలీజ్ అయ్యాక సక్సెస్ ప్రమోషన్స్లో కలిశాను, అందరు ఈయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఈయన ఇలా ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా ఎంత బాగున్నారు ట్రైలర్లో, మీ ఎమోషన్స్ ఎంత ఇంటెన్స్గా కనిపిస్తూ ఉన్నాయి. హార్డీ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమా తర్వాత ఇది ఆరంభం మాత్రమే, బోలెడన్ని సినిమాలు మీరు తీయాలి, మమ్మల్ని ఇలానే అలరిస్తూ ఉండాలని కోరుకుంటూ నౌ ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగున్నారా? మా డెలివరీ డేట్ వచ్చేసి 10th అండి. మీరందరూ వచ్చి చూడాలి. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 2.5 to 3 years. పాప మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మోస్తూనే ఉన్నారు, రోజు చూస్తూనే ఉన్నాను నేను, చాలా ఇబ్బంది పడుతున్నారు. యా, ఫైనల్లీ వీఆర్ రిలీజింగ్ ఇట్ ఆన్ 10th. చాలా స్కెప్టికల్గా ఉన్న టైంలో కలిసారండి. నాకు లైక్ స్టోరీ నమ్మే చేశాను ఈ సినిమా. నేను చేసింది ఏం లేదండి, హ్యూమిలిటీతో చెప్పట్లేదు, సీరియస్లీ నేను చేసింది ఏం లేదు, మొత్తం వాళ్ళే చేశారు. వాళ్ళు ఏం చేయమంటే అది చేశాను నేను. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ సినిమా చాలా మంచి సినిమాగా నిలుస్తుంది అండ్ అందరికీ నచ్చుద్ది, ఐఎమ్ క్వైట్ షూర్. అండ్ ఇంత మంచి కాస్ట్ అండ్ క్రూతో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇది నాకు ఒక కొత్త ఆరంభం అవుతుందని అనుకుంటున్నానండి, అందరికీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.